अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అదేవిధంగా అంతిమ దైవ ప్రవక్త అల్లాహ్ యొక్క ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సుఖాలు కురిపించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారు. ప్రళయానికి సంబంధించి ఒక సంఘటన ఇది. హజరత్ అనస్ రజల్లా గారు కథనం ప్రకారం ఒక పల్లెటూరు వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ప్రళయం ఎప్పుడు వస్తుంది అని ఒక ప్రశ్న అడిగారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని అన్నారంటే, ఆ యొక్క ప్రళయం కోసం నీవు ఏం తయారు చేసుకున్నావు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ యొక్క వ్యక్తిని అడిగారు. దానికి ఆ యొక్క వ్యక్తి ఇచ్చిన సమాధానం ఏమిటంటే, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, ఓ దైవ ప్రవక్త, నేను దైవాన్ని దైవ ప్రవక్తను ప్రేమించటం అని అన్నాడు ఆ యొక్క వ్యక్తి. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, మరైతే కనుక నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో వారితోనే ఉంటావు అని అన్నారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఈ యొక్క విషయం బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలలో చెప్పడం జరిగింది. అంటే ఒక సహీ బుఖారీలో సంస్కరణల ప్రకారం, సహీ ముస్లింలో సత్కార్యాల ప్రకారం, సత్సంబంధాల ప్రకారంలో ఈ యొక్క హదీస్ చెప్పడం జరిగింది. అంటే ఎవరైనా ఒక సహబా తన నోటి నుంచి ఒక మాట చెప్పాడు అంటే అది కేవలం మాట అయి ఉండదు, అది ఆచరణ అయి ఉంటుంది. ఎందుకంటే రజియల్లాహు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారితోటి రాజీ అయి ఉన్నాడు. అంటే వారు ఉట్టి మాటలే కాదు, దానిని చేతల్లో కూడా ఆచరణలో కూడా వారు పెట్టేవారు. దైవ ప్రవక్త సహచరులు అంటే సహాబాలు ఎవరైనా సరే తాను దేవుణ్ణి దైవ ప్రవక్తను ప్రేమిస్తున్నాను అని ఒట్టి నోటి మాటలే కావు, వారి దృష్టిలో దేవుణ్ణి దైవ ప్రవక్తను ప్రేమించడం అంటే జీవితంలోని అన్ని విషయాల్లోనూ వారికి విధేయత చూపడం అంటే దేవుడు ఖురాన్ అనే గ్రంథంలో మీరు ఎలా జీవించాలి అనే జీవన హక్కులు, ఆరాధన పద్ధతులు, జీవన పద్ధతులు మరియు ఏవైతే చట్టం, న్యాయం, ధర్మం ఇచ్చాడో వాటిని తూచా తప్పకుండా పాటించడం కోసం ప్రయత్నించడం అన్నమాట. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ప్రేమ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క ఖురాన్ని ఏ విధంగా ఆచరించి చూపించారో, ఆ యొక్క హదీసులు, ఆ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో, చేతలు ఉన్నాయో వాటిని ఉట్టి విని వదిలేయకుండా వాటి ప్రకారం జీవించడం కోసం ప్రయత్నించడం. ఉదాహరణకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ప్రేమ అంటే ఆయనని